హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. మొన్న ఆస్ట్రేలియన్ కాన్సుల్ జనరల్ పవన్ కళ్యాణ్ గారిని, ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు కలుసుకున్నారు. ఆ సందర్భంగా కొంత చర్చలు జరిగినాయి. రాష్ట్రంలో ఎటువంటి పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయి, అలాగే విద్యార్థులకు, ఇక్కడ ఆల్రెడీ ఉద్యోగార్థులకు ఎలాంటి అవకాశాలు ఆస్ట్రేలియాలో ఇస్తున్నారన్న అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు అడిగి తెలుసుకున్నారు. అలాగే వాళ్ళు కూడా ఇంకేదైనా మనం ఆస్ట్రేలియా భాగస్వామ్యంతో చేయొచ్చు ఆంధ్రప్రదేశ్ అన్న అంశాలను పవన్ కళ్యాణ్ గారితో చర్చించారు. అయితే ఇప్పుడు తాజాగా యుఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సెన్ గారు కూడా మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది ఉప ముఖ్యమంత్రి గారిని. ఈ సందర్భంగా అదే చర్చలు, అంటే అమెరికాతోటి మనకున్న బంధం చాలా దృఢమైనది. సో మన దగ్గర ఒక 100 మంది విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్తున్నారంటే 50 మంది నుంచి 60 మంది ఖచ్చితంగా అమెరికాకే వెళతారు. సో విద్యార్థుల చదువు కోసం వెళ్ళటం కావచ్చు, ఉద్యోగాల కోసం వెళ్ళటం కావచ్చు, అలాగే వ్యాపార నిమిత్తం రకరకాల భాగస్వామ్యాలు అమెరికాతో, ఎగుమతులు దిగుమతుల దగ్గర నుంచి రకరకాల భాగస్వామ్యాలు అమెరికాతో ఉన్నాయి. ఇవన్నీ అంశాలు కూడా చర్చకు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారిని అడిగే వాళ్ళు తెలుసుకున్నారు. అమెరికన్ పారిశ్రామికవేత్తలు ఉంటారు కదా, ఎక్కడైనా పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారి సందర్భంగా చెప్పడం ఏంటంటే, సో స్థిరమైన ప్రభుత్వం ఉంది, రండి, అవకాశాలు ఉన్నాయి, తీర ప్రాంతం చాలా పెద్దది ఉంది, ఏదైనా గొప్ప ప్రతిపాదనతో వస్తే తీర ప్రాంతంలో ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టవచ్చు. 972 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ఆంధ్రప్రదేశ్కి. అత్యంత పొడవైన ప్రాంతం దేశంలో ఆంధ్రప్రదేశ్కి ఉంది. కాబట్టి దీన్ని మనం వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ యూటిలైజ్ చేసుకోవాల్సినంతగా ఇతర దేశాల్లో తీర ప్రాంతాన్ని చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారు. సో అమెరికా భాగస్వామ్యం ఇందులో ఉంటే బాగుంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆశిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఒక మంచి ప్రతిపాదన ఏదైనా ఉంటే భారతదేశం అలాగే ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యంతోనే కొంత అక్కడి నుంచి టెక్నాలజీ కావచ్చు, ఆ పద్ధతులు కావచ్చు, అవన్నీ కూడా ఇక్కడ పుణికిపుచ్చుకొని ఏ రకంగా సంపద సృష్టించాలి, ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఏ రకంగా సంపద సృష్టి కార్యక్రమాలు చేయాలనే దాని మీద పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అలాగే సముద్రపు కోత గురించి ఆయన ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశాలు కూడా వాళ్ళతో చర్చించినట్టుగా చెప్తా ఉన్నారు. సో ఒకవేళ కనుక ఏదైనా ప్రతిపాదనతో వస్తే డెఫినెట్గా మేము ఆహ్వానిస్తాం. స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి రాబోయే 10 ఏళ్ళు కూడా మేమే ఉంటామన్న ఒక నమ్మకాన్ని వాళ్ళకి కలిగించారు పవన్ కళ్యాణ్ గారు. తద్వారా వాళ్ళు ఇక్కడికి రావడానికి మార్గం సుగమం అవుతుందని ఆయన ఆశిస్తూ ఉన్నారు. ఏదేమైనా మొన్న ఆస్ట్రేలియన్ కాన్సుల్ జనరల్ కలవటం, ఇవాళ అమెరికా అంటే యుఎస్ కాన్సుల్ జనరల్ కలవటం, పవన్ కళ్యాణ్ గారితో చర్చలు జరపడం, పవన్ కళ్యాణ్ గారు ఎంత కీలకమో ఇతర దేశాలు కూడా గుర్తించాయి అనటానికి ఒక ఉదాహరణ అని మనం చెప్పుకోవచ్చు.